ఇసుక తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్యాస్ సబ్సిడీకి సంబంధించిన వివరాలను వెల్లడించింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నట్లు ఫిబ్రవరి 27న ప్రకటించిన విషయం తెలిసిందే. అర్హులైన వారి నుంచి ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా దరఖాస్తులు స్వీకరించారు. అయితే ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 18 లక్షల మంది లబ్ధి పొందారు. ఇప్పటి వరకు 21 లక్షల మంది గ్యాస్ సిలిండర్లు తీసుకున్నారు. 2023 ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ 6 గ్యారెంటీలు హామీ ఇచ్చింది. తాము అధికారంలోకి వచ్చాక 100 రోజుల్లో 6 గ్యారెంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చాక 6 గ్యారెంటీల్లో ఒకటైన మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించారు. ఈ గ్యారెంటీలో 2 హామీలు ఉన్నాయి. వీటిలో ఒకటి ఉచిత బస్సు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ఉచిత బస్సును ప్రారంభించారు. దీనిలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన యువతులు, మహిళలు ఆధార్ కార్డు చూపిస్తూ బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇదే మహాలక్ష్మి పథకంలో రెండో హామీ 500కే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం. దీనిని ఫిబ్రవరి 27న ప్రారంభించారు. అప్పటి వరకు ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా దరఖాస్తులను స్వీకరించింది. దరఖాస్తులన్నిటినీ పరిశీలించిన తర్వాత 38,33,615 మంది అర్హులుగా తేల్చింది. వీరు ముందుగా గ్యాస్ సిలిండర్ను అప్పుడున్న ధరకే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వారి ఖాతాలోకి 500 పోను మిగతా మొత్తం రిటర్న్గా వస్తుంది. గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 18,86,045 మంది ఖాతాల్లోకి 500 మినహా మిగతా మొత్తం నగదు జమ చేసింది. అయితే ఇంకొందరు రెండో సిలిండర్ తీసుకుని రాయితీ పొందారు. ఇలా మొత్తం 21,29,460 మంది ఖాతాల్లోకి సబ్సిడీ మొత్తం వేసినట్లు పౌర సరఫరాల శాఖ తెలిపింది. అయితే చాలా మంది దరఖాస్తు చేసుకున్న సబ్సిడీని పొందలేదు. అలాంటి వారు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్నందున ఆ ప్రక్రియ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. రైట్గా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. విక్రాంత్, చెప్పండి. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలను మాత్రం ఇప్పటిగా నెరవేరుస్తా ఉంది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో కొన్ని పథకాలు కూడా ఇంకా ప్రారంభంగా పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఎప్పుడైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన 2వ రోజే ఇటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, ఆరోగ్యశ్రీకి సంబంధించి 5 లక్షల నుంచి 10 లక్షల పెంపు కావచ్చు, కేవలం 48 గంటల్లోనే ఆ 2 పథకాలకు శ్రీకారం చుట్టారు. మరోవైపు ఇప్పటికే ఇటు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ తో పాటు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఇవన్నీ కూడా పథకాలు అమలవుతా ఉన్నాయి. దీనికి సంబంధించే 100 రోజుల లోపే ఈ అన్ని పథకాలు కూడా అమలు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇంకా కొన్ని పథకాలు ప్రారంభించాల్సి ఉన్న ఎన్నికల కోడ్, పార్లమెంటు ఎన్నికల ఉన్న నేపథ్యంలో కూడా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో కొన్ని పథకాలు కూడా పెండింగ్ లో పడ్డాయి. ఈ ఎన్నికల అనంతరం కూడా ఆ పథకాలకు సంబంధించి కూడా అమలు చేస్తామని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చెప్తా వస్తా ఉంది. ప్రధానంగా కూడా ఇటు 500 రూపాయల గ్యాస్ సిలిండరు, అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, పెద్ద ఎత్తున మహిళలు ఉపయోగించుకుంటూ ఉన్నారు. మహిళల నుంచి పెద్ద ఎత్తున రెస్పాన్స్ కనిపిస్తా ఉంది. గత నెల ఫిబ్రవరి 27న ఈ 2 పథకాలు మహాలక్ష్మి పథకంలో భాగంగా కూడా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ తో పాటు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఈ 2 పథకాలను కూడా ఫిబ్రవరి 27న ప్రకటించారు. మొత్తానికి దీనికి సంబంధించే ఇప్పటికే దరఖాస్తుల ప్రజాపాలన పేరిట కూడా దరఖాస్తు స్వీకరణ చేసుకున్నారు. పెద్ద మొత్తంలో ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎవరైనా దరఖాస్తు చేసుకుని వారు కూడా ఎప్పటికప్పుడు స్థానిక ఎంపీడీఓ ఆఫీస్ లో కానీ, జిహెచ్ఎంసీ ఆఫీస్ లో కానీ నమోదు చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించారు. కానీ ప్రస్తుతం
ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో కూడా కొత్త వారికి మాత్రం ఇప్పుడు ఈ ఎన్నికల కోడ్ అనంతరం అమలయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ మహాలక్ష్మి పథకంలో భాగంగా కూడా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ కు సంబంధించి కూడా దాదాపు 18,86,000 అంటే దాదాపు 19 లక్షల మంది కూడా ఇప్పటికే ఈ 500 రూపాయలకే గ్యాస్ కూడా లబ్ధి పొందారు. ఈ 19 లక్షల మందిలో 2 సార్లు గ్యాస్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ 2 నెలల్లోనే మొత్తం 500 రూపాయలు మినహాయించి కూడా మిగతా మొత్తం కూడా తమ ఖాతాలో కేవలం 2 రోజుల్లోనే తమ ఖాతాలో కూడా జమ అవుతా ఉంది. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉండ్రు. ప్రస్తుతం 900 రూపాయలు గ్యాస్ ఉన్న నేపథ్యంలో కూడా మిగిలిన 400 రూపాయలు కూడా లబ్ధిదారుడి ఖాతాలోకి వెళ్తుంది. మొత్తం సబ్సిడీకి సంబంధించి కూడా దాదాపు 21 లక్షల మంది కూడా ఈ సబ్సిడీ దాంట్లో ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించినటువంటి ఈ పథకాల్లో భాగంగా ఎక్కువగా మహిళలకు ఉపయోగపడేటువంటి ఈ ఆరోగ్యశ్రీ కావచ్చు, అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, మహాలక్ష్మి పథకం కింద వచ్చే ఈ గ్యాస్ సిలిండర్ కు సంబంధించి కూడా ఈ 6 గ్యారంటీలకు అమలు చేస్తున్న నేపథ్యంలో కూడా ఇవన్నీ కూడా మహిళల నుంచి పెద్ద ఎత్తున రెస్పాండ్ వస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఎన్నికల నోటిఫికేషన్ ఉన్న నేపథ్యంలోనే కొంత మిగతా పథకాలకు కూడా ఆలస్యమైతా ఉంది. అయినప్పటికీ ఇప్పటికే నమోదు చేసుకున్నటువంటి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కావచ్చు, దానివల్ల ప్రతి పేద మధ్యతరగతి వాళ్ళు మాత్రం పెద్ద ఎత్తున లబ్ధి పొందుతా ఉన్నారు ప్రతి నెల కూడా. అదేవిధంగా ఈ గ్యాస్ సిలిండర్ సంబంధించి ఆ గ్యాస్ కొన్న ప్రతిసారి కూడా కేవలం గ్యాస్ ధరలతో సంబంధం లేకుండా 500 రూపాయలకే గ్యాస్ ఇస్తా ఉన్నారు. మొదట మాత్రం మొత్తం కట్టాల్సి ఉంటుంది డబ్బులు, కానీ కేవలం 2 రోజుల్లో 500 మినహా మిగతా ఎంత ఉంటే ఆ పైన ఉన్నటువంటి ఆ మొత్తం కూడా లబ్ధిదారుడి ఖాతాలోకి మాత్రం వెళ్తా ఉంది. మరోవైపు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున మహిళలు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ ఉచిత బస్సు ప్రయాణం మాత్రం 0 టికెట్ ద్వారా ఉచితంగా ప్రయాణిస్తా ఉన్నారు. దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున మహిళల నుంచి రెస్పాన్స్ కనిపిస్తా ఉంది. ఆరోగ్యశ్రీకి సంబంధించి కూడా కేవలం చిన్న చిన్న వైద్యానికే ఉపయోగపడేది, కానీ 10 లక్షలకు ఎప్పుడైతే పెంచారో అప్పటి నుంచి పెద్ద ఎత్తున ఇటు పేద మధ్య తరగతి వారి నుంచి కూడా రెస్పాన్స్ వస్తా ఉంది. ఇంకా మిగతా మహిళలకు 2,500 రూపాయలు కావచ్చు, ఇట్లాంటి పథకాలు ఇంకా కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు కూడా పార్లమెంట్ ఎన్నికల అనంతరం మాత్రం వాటిని కూడా అమలు చేసే అవకాశం కనిపిస్తా ఉంది. నిన్న కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నారాయణపేటలో జరిగినటువంటి భారీ బహిరంగ సభలో కూడా ఇదే విషయాన్ని వెలిబుచ్చారు. అదేవిధంగా రైతులకు సంబంధించి కూడా 500 రూపాయలు క్వింటాల్కి బోనస్ ఇస్తామనేసి కూడా వచ్చే సాగు ఖరీఫ్ నుంచి కూడా ఇస్తామని చెప్తూ కూడా 2 లక్షల రూపాయలు ఆగస్టు 15 లోపే 2 లక్షల రుణమాఫీ కూడా ఏకకాలంలో ఒకేసారి చేస్తామని కూడా రైతులకు హామీ ఇచ్చారు. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలను మాత్రం ఒక్కొక్కటిగా అమలు చేస్తా వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అమలు చేస్తున్నటువంటి ఈ పథకాల పైన మాత్రం పెద్ద రెస్పాన్స్ ఉంది. మిగతా పథకాలకు సంబంధించి కూడా ఇంకా అమలు చేయాల్సిన నేపథ్యంలో ప్రతిపక్షాలు కూడా దానిపైన ఒత్తిడి చేస్తా ఉన్నాయి. ప్రస్తుతం పార్లమెంట్ నోటిఫికేషన్ ఉన్న నేపథ్యంలోనే కొంత ఆలస్యం అవుతున్నట్టు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. ఆ తర్వాత కూడా మిగతా పథకాలకు సంబంధించి కూడా ఆగస్టు 15 లోపు అన్ని పథకాలను అమలు చేస్తామని మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ విక్రాంత్.